రండి పిల్లలారా, వీరిని కలవండి. ఈయన నాకు అత్యంత ప్రియమైన నా బాల్యమిత్రుడు. అంతేకాదు ఈయన నట్వర్గఢ్ కి మహారాజు, రాజా నట్వర్లాల్. విషయాన్ని చెప్పునట్టు. మిత్రమా, నన్ను ఏం చెప్పమంటావు? నట్వర్గఢ్ ఎంతో ప్రమాదంలో ఉంది. ప్రమాదమా? ఎలాంటి ప్రమాదం అంకుల్? ఇంద్రు, నీకు బాగా తెలుసు కదా, నట్వర్గఢ్ ఒక పర్వతానికి క్రింది భాగంలో ఉందని. ఆ పర్వతం పైన ఒక భయంకరమైన డైనోసార్ ఉంది. ఆ డైనోసార్ పేరు ఏమిటంటే అందరూ డైనో అసుర్ అంటూ ఉంటారు. చెప్పాలంటే అది మా గ్రామానికి పెద్ద తలపోటుగా మారింది. ఆ డైనో అసుర్ ఏం చేశాడు మహారాజా? అది 4-5 రోజులకు ఒకసారి ఆ పర్వతం నుంచి కిందకు వచ్చి మా గ్రామాన్ని సర్వనాశనం చేసి మమ్మల్ని అందరినీ నానా ఇబ్బందులు పాలు చేసి వెళ్ళిపోతోంది. భీమ్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి నట్వర్గఢ్ లో శాంతిని స్థాపించు. వెళ్ళు. అలాగే మహారాజా. రండి రండి, నువ్వే కదా ధోలక్పూర్ని కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడే వీరుడు, అంటే గొప్ప ప్రతిభావంతుడు భీమ్, నువ్వే కదా? ఇక నేనేమో మహాబలవంతునైన కాళియాని. అవును, ఈయనే ధైర్యశాలి రాజు. ఈయన చాలా గొప్పవాడైన జగ్గు. వీళ్ళిద్దరూ చలాకి డోలుబాలు. ఆ తర్వాత తనే తెలివైన చుట్కీ. మీరందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకండి, భయపడకండి. మీరేం దిగులు పడకండి బాబా, మేం విజయంతో వస్తాం. విజయం సాధించాలి. ఈ చోటు చాలా బాగుంది కదా, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అవును చుట్కీ, నాకు కూడా సరిగ్గా అలాగే అనిపిస్తోంది. కానీ ముందు మనం ఆ డైనో అసుర్ని ఎలాగైనా కనిపెట్టాలి. అది ఇక్కడెక్కడా కనిపించడం లేదే. ఇది చిన్నది కదా? అవును చుట్కీ, పాపం మనం దీని ఎలా దాడి చేయగలం? ఏదేమైనా సరే భీమ్ చూడ్డానికి ప్రమాదకారిగా కనిపిస్తోంది. ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నాకు హఠాత్తుగా షాక్ కొట్టింది. మీరు చెడ్డవాళ్ళు. కానీ నువ్వే కదా నా స్నేహితుల్ని దాడి చేయాలని చూసావు. నేను వాళ్ళ మీద ఎందుకు దాడి చేశానంటే నా పళ్ళన్నీ వాళ్ళు దోచుకుంటున్నారు. నీ పళ్ళన్నా? అవును, ఈ కొండ మీద ఉన్న పళ్ళు, వెదురు కర్రలే నాకు ఇష్టమైన ఆహారం. పైగా అవి చాలా తక్కువగా ఉన్నాయి. నాకు పదే పదే ఆకలేస్తుంది, ఎందుకంటే నా పొట్ట చాలా పెద్దది. పైగా గ్రామస్తులు వచ్చి నా ఆహారాన్ని దోచుకెళ్తున్నారు. అందువల్ల నేను చాలా సార్లు పస్తులున్నాను తెలుసా? ఓహో, అంటే ఇదా సంగతి. అయితే సరే డైనో అసుర్, నేను ఈ రోజే నీకు గ్రామ ప్రజలకి మధ్య ఉన్న సమస్యని తీర్చేస్తాను. నాతో రా. అరే ఏమిటిది? ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఏం జరుగుతోంది? అయినా ఇదేంటి దారుణంగా ఉంది? వీళ్ళ డైనో అసుర్ని ఇక్కడికి తీసుకొచ్చారేంటి? కాస్త ఆగండి, మీరేం భయపడకండి త్యాగి బాబా. దీనివల్ల ఏ సమస్య రాదు. ఇదేమీ చెడ్డది కాదు, ఇదొక చిన్న అమాయక ప్రాణి అంతే. ఆ కొండే తన ఇల్లు. అక్కడుండే పళ్ళు, వెదురు కర్రలే తను రోజు తినే ఆహారం. కానీ గ్రామ ప్రజలు అక్కడికి వెళ్లి పళ్ళు, వెదురు కర్రలు అన్ని తీసుకొచ్చేస్తున్నారు. అందువల్ల తను చాలా రోజులకి తినకుండా ఉండిపోవాల్సి వస్తోంది. అందువల్ల అది తన ఆకలి తట్టుకోలేక గ్రామంలోకి వచ్చి అన్నిటినీ తిని వెళ్లిపోతోంది.
అయితే దీనికి ఏదైనా పరిష్కారం ఉందా భీమ్? మన వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళి కట్టెల్ని పళ్ళని తీసుకురాకుండా ఉంటే అదే చాలు. కానీ మనకు వంట చేసుకోవడానికి కట్టెలు కావాలి కదా, దానికేం చెయ్యాలి? మీకంతగా కావాలంటే కొండ మీదకొచ్చి తడిగా ఉండే కట్టెల్ని తీసుకువెళ్ళండి, కానీ నా ఆహారాన్ని దోచుకోకండి. ఈ రోజు నుంచి మా గ్రామవాసులు ఎవ్వరూ కూడా ఆ పర్వతం పైన ఉన్న పళ్ళు గాని వెదురు కర్రలు గాని వేటిని ఉపయోగించరు. కానీ మాకు వంటకు సరిపడే కట్టెలను మాత్రము అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇక మీదట నేను ఈ గ్రామానికి గాని ఈ గ్రామ ప్రజలకు గాని హాని తలపెట్టను. మీరు ఆ విషయంలో నన్ను నమ్మొచ్చు. ప్రణామాలు మహారాజా, మీరు నన్ను రమ్మన్నారా? అవును భీమ్, నిన్ను నేను అతిథికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నా పేరు రోమియో, తినేది రసగుల్లా. ఊళ్ళో అందరూ నన్ను రసగుల్లా రోమియో అంటూ ఉంటారు. రసగుల్లా రోమియోనా? ఢోలక్పూర్ కోసం నేను ఒక ప్రత్యేకమైన దాన్ని తీసుకొచ్చాను. చాలా అద్భుతంగా ఉంది, రుచిగా కూడా ఉంది. ఇంకో రసగుల్లా ఉంటే ఇవ్వు. లేదు మహారాజా, ఇంతకు మించి నేను రసగుల్లాల్ని ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను. నేను మహారాజుని, నువ్వు నాకే ఇవ్వటానికి వీలేదని చెప్తున్నావు? మహారాజా, ఇప్పుడు నా పరిస్థితి అలాంటిది మరి. ఎందుకంటే మా ఊరుంది కదా రసగుల్లాపూర్. నీకు ఏమంత కష్టం వచ్చింది రోమియో? నాకు చెప్పు. చాలా ప్రశాంతమైన రసగుల్లాపూర్ గ్రామం గురించిన కథ ఇది. రసగుల్లాపూర, ఈ గ్రామం పేరే చాలా వింతగా ఉంది. ఒక్కసారి చూడండి, ఒకవేళ కావూరానికి ఈ రసగుల్లాపూరు నచ్చుతుందంటారా? అసలు ఇది ఏం గ్రామం? అందరూ ఇక్కడ ఏం తింటున్నారు? ఓహో, ఈ రసగుల్లా ఏంటో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు మీరు దాన్ని తినే ఉంటారనుకుంటాను. ఇదిగోండి. కావూరానికి ఈ రసగుల్లా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. ఇలా చూడు రోమియో, ఈ రోజు నుంచి మీరంతా నా కోసమే పని చెయ్యాలి. లేదు 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 లేదు, రసగుల్లాపూర్ లో ఎప్పటికీ ఎవరి కోసం ఎవరు పని చెయ్యరు. మర్యాదగా కావూరని చెప్పింది చేయండి, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రసగుల్లాపూర్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటా. ఇదే మా రసగుల్లాపూర్ యొక్క దీనమైన గాథ. భీమ్, ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మాకు సాయం చేస్తావా భీమ్? ఖచ్చితంగా మిత్రమా. ఓ రోమియో, అంటే నువ్వు తిరిగి వచ్చేసావా? నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకొచ్చినట్టున్నావు. అవును, నా మిత్రుడు చోటా భీమ్. మర్యాదగా రసగుల్లాపూర్ని వదిలి వెళ్ళిపోతారు. నా మంత్రదండాన్ని నాకు ఇచ్చేయి. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను.